అందరూ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో సీనియర్ నటులు చిరంజీవి గారి పైన, బాలకృష్ణ గారి పైన కొంతమంది పని కట్టుకొని కొన్ని కామెంట్ చేస్తున్నారండి. కొన్ని కామెంట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారన్నమాట. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, సినీ ఫీల్డ్ నుంచి ఇక రెస్ట్ తీసుకొని మనవళ్ళు మనవరాళ్ళతో చక్కగా ఇంటికాడ రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా అని చెప్పి పోస్టులు పెడతా ఉంటే ఎంత బాధ కలుగుతుందంటే నిజంగా. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, నాగేశ్వరరావు, కృష్ణరాజు వీళ్ళ తర్వాత వచ్చిన హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. అంటే వీళ్ళే ఒకవేళ రాకపోతే, ఆ సమయంలో వీళ్ళే ఒకవేళ రాకపోతే సినిమా ఇండస్ట్రీ ఏమయ్యేదో ఒకసారి ఆలోచించండి. అప్పటికే ఎన్టీ రామారావు గారు రాజకీయంలోకి వెళ్ళిపోయారు. కృష్ణ గారు సినిమాలు తీస్తున్న కానీ ఒకడా తీయలేడు. పోటీ అనేది ఉండాలి. అట్లాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా సినిమాలు తీస్తున్న కానీ ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల మీద ఊపున్నంత ఒక 25 సంవత్సరాల క్రితం లేదు. అట్లాగే శోభన్ బాబు గారు కూడా అప్పుడు అడపతడప సినిమాలు తీస్తున్నారు అనమాట. మరి ఆ సినిమా ఇండస్ట్రీని ఒక 30 సంవత్సరాల క్రితం కోట్లాది మంది అభిమానులకు మరి ఆ సినిమా ఇండస్ట్రీని నిలబెట్టింది ఎవరు? ఏది? ఫస్ట్ తరంలో ఉన్న ఈ సీనియర్ నటులు తర్వాత వచ్చిన బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. మరి వీళ్ళే కదా నిలబెట్టింది. అప్పుడు ఒకవేళ సీనియర్ హీరోలు అంటే చిరంజీవి గారు వీళ్ళ అందరికన్నా సీనియర్ హీరోలు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళ తర్వాత వీళ్ళే కానీ సినిమా ఇండస్ట్రీలో లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా అని అంటున్నారో వాళ్ళు ఈ హీరోల సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన రోజులు లేవా? ఇది చెప్పండి. వీళ్ళే కానీ లేకపోతే తెలుగు ఇండస్ట్రీ అనేది, సినీ ఇండస్ట్రీ అనేది ఏమయ్యేది? బాలకృష్ణ గారైనా, చిరంజీవి గారైనా, నాగార్జున గారు, వెంకటేష్ గారైనా వీళ్ళ సినిమాలు 1000 కోట్ల రూపాయలు ఏ సినిమా అయినా కలెక్షన్ చేసిందని చెప్పి ఒకడు అంటాడు. అసలు వీళ్ళకి తలకాయ ఉండి మాట్లాడుతున్నారా, తలకాయ లేక మాట్లాడుతున్నారా, అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను. చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా దాదాపు ఒక 200 నుంచి 300 కోట్ల రూపాయలు వాళ్ళ సినిమా బడ్జెట్ అనుకోండి. ఆ సినిమా ఒకవేళ సూపర్ హిట్ అయితే 400-500 కోట్ల రూపాయలు కూడా కలెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటికైనా సినిమా థియేటర్లో ఈ సీనియర్ నటులు సినిమాలు ఒకవేళ వచ్చినట్లయితే అభిమానుల కోలాహలం చూడండి, ఏమాత్రం కూడా తగ్గలే. స్టిల్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ సినిమాలు ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న, ఆ థియేటర్ల చుట్టుపక్కల ఉన్న టీ స్టాల్ నుంచి, పాన్ షాప్ నుంచి, చిన్న చిత్తగా ఉన్న హోటల్ నుంచి ఆ సినిమాను చూడటానికి వచ్చే ప్రేక్షకులు ఆటోల మీద వచ్చి ఆ ఆటో వాళ్ళకు కూడా టిక్కెట్లు పడే అవకాశాలు ఉన్నాయి. అలా ఎంతోమంది సినిమా థియేటర్ల ముందు ఆ కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, టీ స్టాల్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, పాన్ షాప్ కావచ్చు, ఇలాగ ఎవరైనా సరే వీళ్ళ సినిమాల వల్ల ఆ ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాలు చూడటం వల్ల వీళ్ళు ఆర్థికంగా కూడా బాగుపడరు. మరి మీకేం తెలుసు? వీళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా బాగుపడ్డ రోజుల్లోనే బాగుపడ్డ కుటుంబాలు ఉన్నాయి. చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, వెంకటేష్ గారైనా, నాగార్జున గారైనా ఒక ఇంటికి పిల్లర్స్ ఎంతో, ఒక ఇంటికి పిల్లర్స్ 4 పిల్లర్లు 4 స్తంభాల్లాగా ఉండి ఆ ఇంటిని ఏ విధంగా అయితే నిలబెడతాయో, ఆ కుటుంబానికి ఏ విధంగా నీడనైతే ఇస్తాయో అలాంటి వాళ్ళు వీళ్ళు నలుగురు కూడా. అలాంటి వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. ఎప్పుడైనా ఈ అగ్ర హీరోల సినిమాలు 1000 కోట్లు దాటిందా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ఇందాక చెప్పినట్టుగా వీళ్ళ సినిమా బడ్జెట్ 250 కోట్లు అనుకోండి. 250 కోట్లు వీళ్ళ సినిమాకి బడ్జెట్ పెడితే ఒకవేళ సినిమా కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకోండి, 500 నుంచి 600 కోట్ల రూపాయల దాకా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే సకానికి సగం. ఓకే, మరి 800, 900, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన సినిమాలు కొన్ని సినిమాలకి ఎంత కలెక్షన్ వస్తుంది? 1100 కోట్లు, 1200 కోట్లు. అంటే ఇక్కడ పెట్టుబడి ఎక్కువైతుంది, లాభం తక్కువ అవుతుంది. ఒకవేళ ఏదన్నా బెడిసి కొట్టిందనుకోండి, ఆ నిర్మాతగా కోలుకోడు. అతను సర్వహాస్తి జీవితం మొత్తం కూడా సినిమా పైన పెట్టేసింది అనమాట. మరి ఈ సీనియర్ నటుల్ని పూచుక పుల్లతో తీసేస్తున్నారు కదా. కొంతమంది గురించి నేను చెప్తున్నా, వీళ్ళ సినిమా బడ్జెట్ ఎంతో వాళ్ళ లాభం కూడా అంతే ఉంటుందన్నమాట. అంటే 50 రూపాయలు పెట్టుబడి పెడితే ఇంకొక 50 రూపాయలు లాభం. మరి నిర్మాత బాగుపడతారా లేదా? ఇండస్ట్రీ అనేది కలకాలం ఉంటుందా లేదా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళ కోసం, ఈ విధంగా మాట్లాడే వాళ్ళ కోసం వాళ్ళకి తెలవాలనే ఉదాహరణ చెప్తున్నాను కానీ నేను ఏ హీరోని కూడా కించపరిచినట్టు మాట్లాడలేదు. అసలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాళ్ళే కానీ వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళు ఇద్దరు కలిసి ఒక సినిమా తీసినట్లయితే నా కోరిక కూడా ఛానల్ కానీ అలాగే ఉంది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళు స్క్రీన్ అనేది పంచుకోలేదు. ఒకవేళ ఆ విధంగా ఒక సినిమా తీస్తే నా కోరికనే కాదు, చిరంజీవి గారే ఒకసారి ఒక ఈవెంట్లో పబ్లిక్కి చెప్పిందనమాట,
ఇంద్రసేనారెడ్డి అలాగే సమరసింహారెడ్డి ఈ 2 కథలు ఏ విధంగా అయితే ఉంటాయో పవర్ఫుల్గా అలాంటి కథ పట్టుకొని బోయపాటి నువ్వు ఒకరు వచ్చినట్లయితే నేనైతే సిద్ధం. బాలకృష్ణ గారు మీరు సిద్ధమేనా అంటే ఓకే నేను కూడా సిద్ధమే అని చెప్పేసి ఆ ఈవెంట్లో ఆ స్టేజీ పైన వాళ్ళిద్దరు ప్రకటించారు. అలాంటి రోజు రావాలా? సినీ కళామ తల్లి కలకాలం రోజు రోజు అభివృద్ధి చెందాలంటే ఈ సీనియర్ నటులు కూడా నటిస్తే అసలు ఆ సినిమాయే వేరు. ఆ సినిమా కానీ ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి, ఉన్న రికార్డులు మొత్తం కూడా నేను చెప్తున్నా గ్యారంటీగా ఉన్న రికార్డులు మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. కలెక్షన్ల కనక వర్షమే కురిసిద్దనమాట. ఆ రోజు కూడా రావాలని చెప్పి నేను ఎన్నాళ్ళ కంచో ఎదురు చూస్తున్నాను. అయితే వాళ్ళు కామెంట్లో ఆ విధంగా అడిగిన తర్వాత ఏది చిరంజీవి గారి సినిమా 1000 కోట్లు సంపాదించిందా ఎప్పుడైనా, లేకపోతే బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడైనా 1000 కోట్లు సంపాదించిన అనేది నాకు కొద్దిగా బాధ కలిగింది. అయితే ఉదాహరణగా మీకు ఒక మాట చెప్తున్నా. ఇందాక చెప్పే కదా ఏది 8 కోట్లు 9 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఒకవేళ బడ్జెట్ పెట్టేసి ఆ సినిమా తీసిన తర్వాత కలెక్షన్ ఎంత అవుతుంది? తిప్పి కొడితే 11 కోట్లు లేదా 12 కోట్లు. ఇక్కడ పెట్టుబడి ఎంత, లాభం ఎంత అని చెప్పే కదా. సినిమాలో కంటెంట్ అనేది ఉంటే కలెక్షన్లు ఆటోమేటిక్గా వస్తాయి. అదే కంటెంట్ అనేది లేకపోతే నువ్వు 1000 కోట్లు పెట్టినా 100 కోట్లు పెట్టినా కానీ ప్రేక్షకుని థియేటర్లోకి తీసుకురాలేవు. ఇప్పుడు బిచ్చగాడి సినిమా, ఆ సినిమా థియేటర్లోకి రాకముందు 25 లక్షలు పెట్టి కొందామన్నా కానీ డిస్ట్రిబ్యూటర్ రాలేదు. ఆ సంగతి మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే ఆ హీరో పైన నమ్మకం లేదేమో. తెలుగులో 25 లక్షలు పెట్టి కొందామన్నా కానీ డిస్ట్రిబ్యూటర్ రాలేదు. కానీ చివరికి ఏమైందండి, దాదాపు 10 నుంచి 12 కోట్ల కలెక్షన్ చేసింది ఆ సినిమా. మరి ఆ సినిమా బడ్జెట్ ఎంత? చాలా తక్కువ. అది బ్లాక్ బస్టర్ హిట్ అంటే తక్కువ పెట్టుబడి పెట్టాలా, ఎక్కువ లాభం కొట్టాలా. అంతేగాని ఎక్కువ పెట్టుబడి పెట్టాలా, తక్కువ లాభం కొట్టాలి. అది బ్లాక్ బస్టర్ హిట్ అయితే. ఇది కరెక్ట్ కాదు. మరి ఈ సీనియర్ నటులు సినిమాలు ఎప్పుడైనా 1000 కోట్ల రూపాయలు సంపాదించిన అంటున్నారు కదా, మరి సమాధానం ఏం చెప్తారు? అంటే ఏది పడితే అది మాట్లాడితే కుదరదమ్మా. ఇక్కడ మీ మాటలకి సమాధానం చెప్పడానికి చాలా మంది ఉంటారు. అదే చిరంజీవి గారికైనా బాలకృష్ణ గారికైనా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళు ఒక తెర మీదే కనబడి 1000 కోట్లు పెట్టండి, ఆ సినిమా బడ్జెట్ అనేది 1000 కోట్లు పెట్టండి, పంబర్ రేగిపోయింది కలెక్షన్లల్లో. మళ్ళీ ఆ రికార్డులు తిరగాలంటే 10 నుంచి 15 సంవత్సరాల టైం పట్టింది. వాళ్ళేం చిన్న నటులా? మన తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టిన వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు. సీనియర్ నటుల తర్వాత నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు తర్వాత నిలబెట్టిన హీరోలు వీళ్ళు నలుగురు కూడా 4 స్తంభాలు అంటోళ్ళు. ఎవరిని కూడా కించపరచాల్సిన అవసరం లేదు. చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఠాగూర్ ఎలాంటి సినిమాలు అయ్యి. నాగార్జున గారు నటించిన శివ, విక్టరీ వెంకటేష్ గారు కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. ఈ సందర్భం బట్టి నాకు ఒక సామెత గుర్తొస్తుంది. ముందాల వచ్చిన చెవుల కన్నా వెనకాల వచ్చిన కొమ్ములే పెద్ద అని చెప్పి ఒక సామెత అనేది ఉంది. మీలాంటి వాళ్ళ వల్ల ఇట్లాంటి సామెతలు అనేది వచ్చింది అనుకుంటా ఆ టైంలో. చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా ఎన్నో రకమైన వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు యంగ్ హీరోలు కూడా పోటీ ఇస్తున్నారంటే అది కదా కావాల్సింది. మరి చిరంజీవి గారు బాలకృష్ణ గారు పోటీ పడ్డారా అంటే ఖచ్చితంగా పడతారు. అప్పుడే కాదు, ఇప్పుడు వచ్చే సినిమాలు పడతారు, ఇక ముందు రాయబోయే సినిమాలు కూడా పడతారు. ఎందుకంటే పోటీతత్వం అనేది ఉండాలి. పోటీతత్వం అనేది ఉన్నప్పుడే మనం ముందరకు వెళ్తాం. అంతేగాని నాకెందుకులే అన్నట్టుగా ఉంటే ఎక్కడ వేసిన గొంగలనేది అక్కడే ఉంటుంది. చిరంజీవి గారి పైన బాలకృష్ణ గారు ఎన్నో సందర్భాలు బట్టి ఎన్నో పండగ శుభాకాంక్షలతోని వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకసారి చిరంజీవి గారి పైన బాలకృష్ణ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలాగే బాలకృష్ణ గారి సినిమాల పైన కూడా చిరంజీవి గారు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. వాళ్ళు అప్పటికే కాదు ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే వాళ్ళు సినిమాలలో ఉన్నంత వరకు పోటీ పడుతూనే ఉంటారు. అసలు ఎవరైతే ఆ విధంగా కామెంట్లు చేస్తున్నారో, కొంతమంది ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చిరంజీవి గారినైనా బాలకృష్ణ గారినైనా అప్పటి అగ్ర హీరోలు కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారితో సహా కూడా అప్పుడు అగ్ర హీరోలు మొత్తం ఈ చిరంజీవి గారు బాలకృష్ణ గారు కూడా అప్పుడు అగ్ర హీరోలు మొత్తం వీళ్ళు ఏ విధంగా సినిమాలు తీసేవాళ్ళంటే నాకు తెలిసి ఒకే సంవత్సరంలో 9 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ సంగతి తెలుసా ఎవరికన్నా? ఒకే సంవత్సరంలో ఒకే ఏడాది 9 సినిమాలు రిలీజ్ అయినాయి అంటే మన తెలుగు ఇండస్ట్రీని ఏ విధంగా నిలబెడదాం చూశారు. అలాగే చిరంజీవి గారు ఒకే సంవత్సరంలో 5 సినిమాలు రిలీజ్ చేసిన ఆయన. అలాగే బాలకృష్ణ గారు. అంటే వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత కష్టపడితే అన్ని సినిమాలు చేయగలరు. రాత్రి లేదు, పగలు లేదు, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేకుండా ఫ్యామిలీని కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలు బట్టి వాళ్ళ ఇంటికాడే వదిలేసి సంవత్సరాలు కూడా వాళ్ళు షూటింగ్ మీదే ఉండేవాళ్ళు, కష్టపడతా ఉండేవాళ్ళు. కష్టానికి ఫలితమే ఈ రోజున అంత కష్టపడి ఆ స్టార్డమ్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ విధంగా ఉంచుకుంటే మనం కాస్తంతా కూడా ఇలువ ఇవ్వకుండా వీళ్ళు రిటైర్మెంట్ అయిపోవచ్చు కదా. ఏం మాట్లాడి ఇప్పుడు హీరోలు నేను కించపరిచినట్టు మాట్లాడలేదు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది కలకాలం ఉండాలంటే సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తున్నారండి ఇప్పుడు హీరోలు? ఒక్క సినిమా పట్టుకున్నారంటే ఏడాది సినిమా చేసుకుని పోతూనే ఉంటారు. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4-5 సంవత్సరాల దాకా కూడా సినిమా రిలీజ్ అయిందో లేదో తెలియదు. మరి ఒక్కొక్క హీరోకి అన్ని సంవత్సరాలు టైం పడతా ఉంటే సినిమా థియేటర్లోకి జనాలు ఏమొస్తారండి?
సీనియర్ హీరోలకి అంటే చిరంజీవి గారికైనా బాలకృష్ణ గారికైనా నాగార్జున గారికైనా వెంకటేష్ గారికైనా కాస్తంత గౌరవం ఇచ్చి మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది. లేదు కాదు కూదు మేము ఎవరినైనా మాట్లాడేస్తాం, ఎవరినైనా అనేస్తాం, ఎవరినైనా గెలికేస్తామంటే మేము కూడా వాటికి కౌంటర్ ఇచ్చేటట్టుగా మాట్లాడతాం. ఇదండి ఈరోజు వీడియో. చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. అలాగే మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత పాయింట్లు కానీ వస్తాయండి. ఆ పాయింట్లు అనేది చాలా మంది కూడా తెలియదు. మీరు ఒకవేళ ఆ పాయింట్లు మాకు కొట్టినట్లయితే మా వీడియో మళ్ళీ ఇంకో కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని మాత్రం ముఖ్యంగా గమనించుకోండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.